మాట్లాడినటువంటి గౌరవ మాజీ గవర్నర్ కేంద్ర మాజీ మంత్రివర్యులు దత్తన్న గారు, మాజీ మంత్రివర్యులు సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, కార్యక్రమ కో-కన్వీనర్ గౌరవనీయులు కృష్ణ గారు, ఆశన్న గారు, ఎర్ర సత్యనారాయణ గారు, కనకాల శ్యామ్ గారు, కుల్కచెర్ల శ్రీనివాస్ బుద్ధిరాజ్ గారు, కట్కం నరసింహరావు గారు, గణేష్ చారి గారు, రామకృష్ణ గారు, నందగోపాల్ గారు, వివిధ కుల సంఘాల అధ్యక్షులు, ప్రొఫెసర్లు, ప్రజా సంఘాల అధ్యక్షులు, మహిళా విద్యార్థి సంఘాల నాయకులు, 136 కులాల సంఘాల అధ్యక్ష కార్యదర్శులు కూడా వేదికపైనటువంటి దీక్షలో పాల్గొన్న మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ధర్మ పోరాట దీక్ష అనుకున్న లక్ష్యం నెరవేరాలని చెప్పని ఆ దిశలో పయనిస్తున్నటువంటి మీ అడుగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కన్విప్పయ్యే విధంగా 9th షెడ్యూల్లో చేర్చే విధంగా ఈ 40% రిజర్వేషన్ సాధిస్తారనే ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ వేదిక ద్వారా అనేకమైన పెద్దల అనుభవకులు కూడా మాటల విషయాలన్నింటినీ కూడా ఏకీభవిస్తూ ఈ సమాజంలో జిస్కా లాఠీ ఉస్కా బైన్స్ అనేది నగ్న సత్యం. అవునా కాదా? మరి సపోర్ట్ కొట్టలేదా? ఆ విధంగా ఉన్నటువంటి దాన్ని మీరు అన్ని విధాలా ముందు తీసుకెళ్లడంలో కొన్ని ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నా. స్వాతంత్రం వచ్చిన తర్వాత కరీంనగర్ లోకసభకు ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు అవకాశం కల్పించలే. అక్కడ ఉన్నటువంటి వాతావరణం దృష్టి పెట్టుకున్నటువంటి ఆనాటి టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒక యువ నాయకునికి, బీసీ నాయకుని అవకాశం ఇచ్చినట్టయితే ఆదరిస్తారనే ఒక నమ్మకంతో అవకాశం కల్పిస్తాడు. ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులతో పాటు కరీంనగర్లో ఉండే ప్రతి బీసీ బిడ్డ కూడా అవకాశం నాకు వచ్చిందని భావిస్తే ఈ రమణ కరీంనగర్ లోకసభకి వెళ్ళి ఏనాడు ఢిల్లీ చూడనటువంటి వ్యక్తి కూడా ఢిల్లీ వెళ్ళగలిగిండు అని చెప్పంటే ఆనాడు కరీంనగర్ లోకసభలో ఉండేటువంటి బీసీల ఐక్యత అని చెప్పి మనం చూస్తున్నా. అంటే రాజకీయ పార్టీలే కానీ, ప్రభుత్వాలే కానీ, కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారికి ఉన్నటువంటిది కూడా ఎవరైనా కానీ అధికారులు రావాలనుకుంటారు, ఎన్నిక కావాలనుకుంటారు. దానికి ప్రధానమైన కారణం ఇవాళ మనం చూసినట్టయితే నేను 96లో లోక్సభకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారికి ఇవ్వడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు 2009లో కరీంనగర్ లోక్సభకి వెళ్ళి ఎంపీ అయ్యిండు. అదేవిధంగా సోదరుడు బండి సంజయ్ గారు కరీంనగర్ లోక్సభకి వెళ్ళి బీజేపీ ఎంపీ కాగలిగిండు. బీసీ బిడ్డ ఇలా కేంద్ర మంత్రి అయ్యిండు. అంటే మనం ఒక పట్టుదలతోని, ఓ కసితోని వచ్చినటువంటి అవకాశాల గురించి నిరంతరం పోరాడినట్టయితే తప్పకుండా ఎదగొచ్చు అని చెప్పని కరీంనగర్ లోకసభని ఆనాడు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, కృష్ణ గారు, కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి ప్రతి కార్యకర్త కూడా పనిచేయడం వల్ల సాధించడానికి అనుగుణంగా నేను కూడా ఎంపీ అయిన తర్వాత కేంద్రంలో ఉండేటువంటి ఆనాడు మంత్రిగా స్వర్గీయ ఎర్రంనాయుడు గారిని పట్టుకొని ప్రధానమంత్రి గారి దగ్గర ఆర్ కృష్ణయ్య గారి పేరుని మనం ఆనాడు అపాయింట్మెంట్ తీసుకున్నాం. అంతవరకు ఎప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి పార్లమెంట్ సభ్యుల పేరు మీదనో మంత్రుల పేరు అపాయింట్మెంట్ ఉండే. మొట్టమొదటిసారి కరీంనగర్ ఒక సభ్యుని ఎన్నికైన తర్వాత నేను ఏ ఆర్ కృష్ణయ్య గారు బీసీ బిడ్డల వల్ల ఎంపీ అయినో వారి నాయకత్వంలోనే ప్రధానమంత్రి కలిసినాం. వారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేసుకొని కూడా అభివృద్ధి ఫలితాలు పొందినాం. ఇవాళ నేను మీకు చెప్పేటువంటి విషయం ప్రధానమైనటువంటిది, కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఆలోచన చేసుకుని జిస్కా ఆపాది ఉత్తన ఇస్తా అని చెప్పన్నది. అంటే ఆ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏ వర్గాలకైతే ఇవాళ మాకు న్యాయం జరగడం లేదని భావిస్తున్నారో అటువంటి వర్గాలు వాళ్ళు ఆకట్టుకునే విధంగా కూడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏది ఏమైనా కానీ, ఏ రాజకీయ పార్టీనా కానీ తీసుకున్నప్పుడు దానివల్ల వాస్తవంగా జరిగేటువంటిది ఏంటిదని చెప్పని గమనించుకొని ఏ రాజకీయ పార్టీలు అయితే ఉంటారో ఇవాళ దత్తన్న గారు కానీ, బండి సంజయ్ గారే కానీ, అరవింద్ గారే కానీ, ఈటల రాజేంద్ర గారు కానీ ఏ విధంగా బీజేపీలో ఎదుగుతున్నటువంటి నాయకత్వం ఉన్నదో, అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నదో, అదే విధంగా టీఆర్ఎస్ లో ఉన్నదో, వివిధ రాజకీయ పార్టీలు ఉండేటువంటి వాళ్ళు ఆ పార్టీ సిద్ధాంతాలకు కానీ ఆ నాయకుల ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్ళే అవసరం ఉంది. కానీ దానికి అనుగుణంగా బీసీల అంశం వచ్చినప్పుడు రాజకీయ పార్టీ పక్కన పెట్టాలి, బీసీ జెండా ఎత్తుకోవాలి, అప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పని మీకు మనవి చేస్తున్నా. ఆ విధంగా మీరు చేసేటువంటి ధర్మ పోరాట దీక్షకు అనుగుణంగా రాబోయే కాలంలో ఏ కార్యక్రమం చేపట్టినా కానీ
గల్లీకెళ్ళి ఢిల్లీ వరకు మన జరిగినటువంటి కార్యక్రమాలలో కూడా జగిత్యాలలో కూడా ఏ విధంగా అయితే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి జేఈసీకి అనుగుణంగా జగిత్యాల కూడా ఏర్పడ్డది. ఏర్పడినటువంటి వాళ్ళు మేము హైదరాబాద్ వెళ్తామంటే కూడా పంపించడంలో నా వంతుగా కొంత సహకారం కూడా చేసిన. అట్లాగే ప్రతి బీసీ బిడ్డ కూడా తనకున్నటువంటి స్థాయి తగ్గట్టుగా తనకున్నటువంటి స్తోమత తగ్గట్టుగా తను ఏ విధంగా బీసీ సంబంధించినటువంటి హక్కుల న్యాయమైన పడడానికి ఉంటారో దానికి అనుగుణంగా సహకరించినట్టయితే తప్పకుండా సాధించుకునేటువంటి విషయాన్ని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ ధర్మపోట దీక్ష ఇక్కడికి ఆగేది కాదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఎన్నికల మేనిఫెస్టో హామీలు ఏవైతే ఉన్నాయో అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా వాటి అమలు కొరకు బీసీలలో ఉండేటువంటి పార్లమెంట్ సభ్యులను కానీ బీసీలలో ఉండే శాసనసభ్యులను కానీ మీరు పిలువండి, మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎన్డీఏ ఏ విధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చింది, ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా వాళ్ళు అమలు చేస్తున్నారు, అమలు తిరిగి చర్చ పెట్టండి. అదేవిధంగా రాష్ట్రాలలో ఉండేటువంటి ప్రభుత్వాలు ఆ పాటించినటువంటివి కూడా తెప్పించుకోండి. దానికి అనుగుణంగా వాళ్ళని పిలవండి. ఒకరు వస్తారా, ఇద్దరు వస్తారా, ముగ్గురు వస్తారా, 10 మంది వస్తారా, సంఖ్య అనేది ఎప్పుడు కూడా ముఖ్యం కానే కాదు. ఏ లక్ష్యం అయితే ఉంటుందో ఆ లక్ష్యాల కొరకు బీసీ సంఘాలు నడుము కట్టినట్టయితే చచ్చుకుంటా వాళ్ళందరూ రావాల్సిందే, ఇక్కడ ఉండవలసిందే. రేపేదైనా మన గాని పెన్నాడు మెడలు వంచేటువంటి శక్తి మన దగ్గర ఉన్నది. కానీ ఒక ప్రధానమైన ఉదాహరణ కూడా ఇవాళ మనం ఏ విధంగా ఆలోచించుకుంటున్నామో ఈ ఆలోచన కూడా ఈ 136 కులాలు ఉండేటువంటి అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులే కానీ, జిల్లా అధ్యక్షులే కానీ, గ్రామ అధ్యక్షులే కానీ ఆ కుల సంఘాలు ఉండేటువంటి ఆ వ్యక్తులకు మీరు సమాచారం ఇవ్వండి. ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఉద్యోగ రిజర్వేషన్లే కానీ, రాజకీయంగా కానీ, ప్రభుత్వ పథకాల అమలులో కానీ మన వాళ్ళకు న్యాయంగా తక్కనప్పుడు, వాళ్ళకి విషయం తెలియనప్పుడు తెలియపరిచి పలానానికి మీరు అర్హులు, పలానా మనకు రావాల్సిన అవసరం అనేటువంటి అంశం ఎంతవరకైతే మనం ముందు తీసుకెళ్తామో, ఎంతవరకైతే మనం వాళ్ళకి చెప్పగలుగుతామో, ఎంతవరకు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారో అప్పుడు వాళ్ళు మనతో కలిసి వస్తారు. మనకు మనంగా అనుకుంటే మాత్రం ఏ సమస్య కూడా పరిష్కారం నాకు మాత్రం తెలివ అనుభవం లేదు. కానీ నా అనుభవించినటువంటిది అనుకున్న విషయం చివరి వ్యక్తిలో చేరే అవసరం ఉన్నది. ఎప్పుడైతే చివరి వ్యక్తి కార్యోన్ముఖుడైతాడో సాధించవచ్చు. దానికి అనుగుణంగానే 30 ఏళ్లలో ఈ రమణ ఎమ్మెల్యే కాగలిగిండు, మంత్రి కాగలిగిండు, లోకసభ సభ్యుడు కాగలిగిండు, టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ కాగలిగిండు, ఇవాళ ఎమ్మెల్సీగా ఉండగలిగిన అంటే బీసీలలో ఉండేటువంటి కసిని, బీసీలలో ఉండేటువంటి పట్టుదలను తోటి కులాల వాళ్ళని కలుపుకొని, తోటి నాయకత్వాన్ని కలుపుకొని, తోటి పట్లను కలుపుకొని వాళ్ళు ఎదగలిగినని చెప్పిన అవసరం వచ్చినప్పుడు నా వరకు నేను సాయం చేయగలుగుతున్నాను చెప్పంటే ఆ విధంగా ఎదిగిన కనుక, ఆ విధంగా స్థాయి పెంచుకున్న కనుక ఏ కార్యక్రమం చేయగలుగుతున్నా. ఫస్ట్ గా మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉండే అధికార ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని తెప్పించుకోర్రి. అల్లరి మీరు ఉండొచ్చు. వాటికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీలను పిలవండి. దానికి అయ్యేటువంటి ఖర్చులు ఏమంటే నా వంతు కూడా నేను సహకరిస్తా కనుక మీరు ఆ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అందరిని పిలిచి మీరు నాయకత్వం కూర్చొని ఈ ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ హామీలలో 22 నెలల పరిపాలన సాగిపోయింది. ఈ 20 నెలలు సాధించింది ఇది, సాధించవలసింది ఇది. నువ్వు అసెంబ్లీలో మాట్లాడతావా, కౌన్సిల్లో మాట్లాడతావా, సెక్రటరియట్ పోతావా, ముఖ్యమంత్రి ఇంటికి పోతావా మనం తెలుసుకుంటాం. మాకు తెలియదు. ఇవి ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం అధికారంకి వచ్చింది. వచ్చినటువంటి ప్రభుత్వం ఇవ్వవలసిందే విధంగా కూడా మీరు కార్యముఖులు కానీ దానికి అనుగుణంగా అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, అసెంబ్లీ అయినా, కౌన్సిల్ అయినా కానీ ఈ బీసీ బిడ్డగా వెళ్ళరని మీరు వింటుంటారని చెప్పిన కూడా మనసారా మీకు తెలియజేసుకుంటూ మీరు చేపట్టినటువంటి ధర్మపోరాట దీక్ష ఇది న్యాయమైంది. ఇది మన వాళ్ళకు ఉండేటువంటి ఆకాంక్షకు అనుగుణంగా ఉన్నటువంటి అంశాలు కనుక వీటన్నిటిని మీరు ప్రాతిపదికగా తయారు చేసుకోండి. రాబోయే కాలంలో కూడా ఎవరైతే ఇన్నేళ్లుగా మనకు పని చేసి పెట్టిర్రో, ఎవరైతే ఇన్నేళ్లుగా మన హక్కులు తెచ్చుకున్నారో, ఎవరైతే మన వెంట ఉన్నారో వాళ్ళని కూడా మనం మరవకూడదు. దానికి అనుగుణంగా రాబోయే కాలంలో మనకు ఉండేటువంటి ప్రధాన డిమాండ్లను కూడా ఒకనాడు మనం చూసినాం. రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అవకాశం రావాలని ఆనాడు తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం చేసుకున్నది. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని ముఖ్యమంత్రి అనేటువంటి ప్రకటన చేసి కూడా ముందుకెళ్ళేటువంటి పని. కానీ బలహీన వర్గాల ఆలోచన లేకుండే, ఓటర్లలో ఆలోచన లేకుండే, ఓటర్లలో మనం తీసుకెళ్ళలేదు కనుక మనం రీచ్ కాలేకపోయినాం. ఒకవేళ ఓటర్లలో తీసుకువెళ్ళినట్టయితే మనం బీసీ బిడ్డగా ఆర్ కృష్ణయ్య గారిని ముఖ్యమంత్రి అనేటువంటి తప్పన మనం వచ్చినట్టయితే తప్పకుండా సాధించుకునేటువంటి వాళ్ళం. ఎప్పుడైతే మనం ఆ విధంగా
ఆ కార్యక్రమానికి కార్యముఖమవుతామో ఆ వాళ్ళ కోరిక రగిలించగలుగుతామో కసి పెంచగలుగుతామో ఆ కసి కోరిక ఉన్ననాడు సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మనస్ఫూర్తి తెలియజేస్తూ ఈ రోజు దీక్ష చేస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై బీసీ, జై జై బీసీ, బీసీల నాయకత్వం, బీసీల నాయకత్వం, జై పులే.